ఈ రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక సలహా మండలిని కూడా వేయడం జరిగింది అధ్యక్ష. వారికి అక్కడ మరణించినటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రధానంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించిన కొన్ని సూచనలు ఈ 2026-27 బడ్జెట్లో కొంత నిధిని వెచ్చించి వారికి మనము సమగ్రంగా హెల్ప్ చేయడానికి కోసం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన వ్యక్తం చేస్తూ మనం సీఎం ప్రవాసీ ప్రజావాణి కూడా ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. అక్కడ ఒక హెల్ప్ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది వారు చెప్పినటువంటి సూచన. గల్ఫ్ వలసదారుల పిల్లల కోసం మన గురుకులాల్లో మనం సీట్లు ఇస్తామని చెప్పినటువంటి మాట ఏదైతుందో 2026-27 విద్యా సంవత్సరానికి తగు చర్యలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటే బాగుంటుందనేది వారు ఇచ్చేటువంటి సూచన. ఎందుకంటే సుమారు 10 లక్షల మంది గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి వారికి. అదేవిధంగా అధ్యక్ష, మన భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా. అదేవిధంగా మన దగ్గర కూడా ప్రవాసీ తెలంగాణ దివస్ అని గిట్ట ప్రతి ఏటా ఏర్పాటు చేసి ప్రవాసులను సత్కరించి వారి సమస్యలను ఆ రోజు సంవత్సరానికి ఒకసారి కూడా వినడం వల్ల వారికి మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, టామ్కామ్ మరియు న్యాకులను బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటే ఈ సందర్భంగా మీకు మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వలస తాత్కాలికమైనందున గల్ఫ్ ఎన్ఆర్ఐలకు సంబంధించి కుటుంబాలకు ఈ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు కాపీలను సరళీకృతం చేసి వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ